శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. హాయ్ హలో వెల్కమ్ టు ట్రీ మీడియా. ఈ రోజు మనతో నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. అదే విధంగా వృషభ రాశి వారికి ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? వృషభం వారికి చూసుకుంటేనమ్మా ఒకటే ఇక్కడ ఏంటంటే రాశి నుంచి 11లో శని ఉన్నాడు, చాలా మంచిది. 12లో ఉంటే కొంత ఇబ్బంది, కానీ 11లో ఉంటే చాలా మంచిది. అంటే మనం చేసే ప్రతి ప్రయత్నము సక్సెస్ అవుతుంది 11లో శని ఉన్నప్పుడు. అదొకటే కాకుండా మనకి 2వ స్థానంలో జూపిటర్ ఉండడం, లగ్నంలో రవి ఉండడం, ఇవన్నీ మంచిదే. కాకపోతే ఈ జూన్ మాసంలో ఎప్పుడైతే లగ్నంలో రవి బుధుడు కలిసి ఉన్నారో, బుధుడు 6వ తేదీకి మారిపోతున్నాడు. సో ధనస్థానంలోకి వెళ్తున్నాడు, చాలా మంచిదే. కాకపోతే రవి ఉన్నప్పుడు ఓ రకంగా చూసుకుంటే రవి మంచివాడే, ఏదైనా ప్రాపర్టీ యోగం అట్లా ఇస్తాడు. కాకపోతే రవి స్థానంలో కేతువుని, కేతు ఎనర్జీస్తో రవి లగ్నంలో కూర్చున్నందుకు వీరికి ఏంటంటే కొంచెం ఈ ఏదైనా ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఏదైనా ప్రాపర్టీ తీసుకున్నప్పుడు కొంచెం స్ట్రెస్ఫుల్, తెలియని ఒక వైరాగ్యం, కొన్ని మనకు చూడండి కొన్ని ఎలా ఉంటాయంటే వేటి మీద ఇంట్రెస్ట్ లేనటువంటి తత్వాన్ని కూడా ఇస్తాడు కేతువుతో వచ్చినటువంటి రవి లగ్నంలో కూర్చున్నందుకు. అది అదేవిధంగా ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి? ఫైనాన్స్ కారకుడైనటువంటి గురువు ధనస్థానంలో లాభాధిపతి ఉన్నాడు కాబట్టి ఫైనాన్షియల్గా మంచి ఎదుగుదల ఉంది, దానిలో ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే ఇక్కడ ఒకటే ఏంటంటే వాళ్ళ పర్సనల్ చార్ట్లో సెకండ్ లార్డ్ ఎలా ఉన్నాడో కూడా చూసుకోవాలి. ప్రాపర్టీస్ ఎలా? ప్రాపర్టీస్ పరంగా చూసుకుంటే నన్ను అడిగితే 1 సంవత్సరంన్నర వరకు ప్రాపర్టీస్ తీసుకునే విషయంలో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఎందుకంటే 4వ స్థానంలో కేతు ఉన్నాడమ్మా. ఎప్పుడైతే 4వ స్థానంలో కేతు ఉన్నాడో ఇది కొంచెం ప్రాపర్టీ సంబంధించిన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక్కడ ప్రాపర్టీస్ కారకుడు శుక్రుడు కూడా అవుతాడు కొంతవరకు. అయితే శుక్రుడు లగ్నం మనకి 12వ స్థానంలో ఉన్నందుకు తండ్రి యొక్క ఆస్తికి సంబంధించిన ఏదైనా రావడము, అలాగే వివాహ సంబంధించిన విషయాలు కూడా కొంతవరకు మూవ్మెంట్ ఉండడము, ఆ సప్తమాధిపతి కుజుడెల్లి కేతుతో కలిసినందుకు కొంచెం ఆటంకాలు ఏర్పడడం వివాహంలో. ఆ ఆటంకాలు తొలగడానికి కొద్దిగా వీళ్ళు ఉలవలు కందులు దానంగా ఇస్తూ ఉంటే ప్రాపర్టీ పరంగా ఇబ్బంది తగ్గుతుంది, వివాహపరమైనటువంటి ఇబ్బందులు కూడా తగ్గుతాయి వీరికి. అదేవిధంగా ఉద్యోగరీత్యా చూసుకుంటే అమ్మ గతంలో ఎప్పటి నుంచో ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి చాలా బాగుంటుంది. అందులో ప్రధానంగా కన్సల్టెన్సీస్ పెట్టుకునేటువంటి వారికి కావచ్చు, లేనట్లయితే టీచింగ్ రిలేటెడ్ జాబ్స్లో ఉండేటువంటి వారికి కావచ్చు, లా అంటే మనకి లాయర్లు గాను, లేకపోతే పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ గాను, లేకపోతే కోర్టులో జాబ్స్ కోసం ట్రై చేసేటువంటి వారికి చాలా అనుకూలత ఉందనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. వ్యాపార రీత్యా వీరికి ఎలా ఉంటుంది అని చెప్పి చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యాపారానికి కారకుడైనటువంటి బుధుడు ధనస్థానంలో కూర్చున్నాడు. వ్యాపారాన్ని లాభాలు ఇచ్చేటువంటి శని కూడా 2వ స్థానంలో ఉన్నాడు. కాకపోతే శని లాభంలో ఉంటూ లాభాధిపతి 2వ స్థానంలో ఉన్నాడు. గురువు లాభాధిపతి, ఆయన 2లో ఉన్నాడు. గురు స్థానాల్లో శని ఉన్నాడు. కాబట్టి ఏంటంటే స్లోగా డెవలప్మెంట్స్ అనేవి ఖచ్చితంగా పెరుగుతాయి అనేటువంటి చూపిస్తుంది. బట్ డెవలప్మెంట్స్ అయితే ఉన్నాయి. వ్యాపార పరంగా కొత్త వ్యాపారాలు కూడా వీళ్ళు ప్రారంభించడం జరుగుతుంది. ఆరోగ్యరీత్యా వీరికి ఎట్లా ఉంది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే అమ్మ ఆరోగ్యానికి కారకుడైనటువంటి శుక్రుడు 6th లార్డ్ ఎవరైతే ఉన్నారో శుక్రుడు 12లో ఉన్నాడు. దీనివల్ల కొంచెం చిన్న ఏమంటారు, ఒరిజినల్గా 6th లార్డ్ 12th హౌస్లో ఉంటే విపరీత రాజయోగం, హార్మోనియల్ రిలేటెడ్ సంబంధించినవి, థైరాయిడ్ రిలేటెడ్ సంబంధించినవి కొంచెం చూపిస్తున్నాయి పర్టికులర్గా. అదేవిధంగా కొంచెం హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండేవారు కొంత జాగ్రత్తగా ఉండాలి వృషభ లగ్నం వారు. అదేవిధంగా వీరు ఎలాంటి రెమెడీస్ని పాటించాల్సి ఉంటుందంటారు? వీరు పాటించేటువంటి రెమెడీస్ కనుక చూసుకున్నట్లయితే అమ్మ విష్ణు సహస్రనామాలు శ్రవణం లేదా పఠనం చేయడం మంచిది. ఓకే. అదేవిధంగా కొంచెం 4వ స్థానంలో కుజుడు కేతు ఉన్నందుకు ఆరోగ్య సంబంధించిన విషయాలు కూడా క్లియర్ అవ్వడానికి కాస్త గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలకు వెళ్ళడము, నాగప్రతిష్ఠ చేసిన దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రదక్షిణం చేసుకోవడము, ఇవి గనక చేసినట్లయితే అన్ని విధాల వీరికి బాగుంటుంది. వీటితో పాటు ఇంకేమైనా జాగ్రత్తలు తీసుకోవడం కానీ ఇలాంటివి అంటే ఒకటేనమ్మా, గోచార ఫలితాలు ఒక ఎత్తు, పర్సనల్ చార్ట్ ఒక ఎత్తు. అంటే మనం ఇప్పుడు ఉదాహరణకి మనకి సిచ్యువేషన్స్ చాలా ఇబ్బందికరంగా ఆటంకం ఉంది, వాళ్ళు చూసుకోవాల్సింది ఏంటంటే లగ్నం ఎలా ఉందనేది పరిశీలన చేసుకోవాలి. లగ్నాధిపతి ఎలా ఉన్నాడు వాళ్ళ పర్సనల్ చార్ట్లో, లగ్నానికి వ్యతిరేక ఫలితాలు ఏమైనా వస్తున్నాయో. చాలామంది మేము చాలా కష్టపడుతున్నామండి, మాకు ఫైనాన్షియల్గా అంత ఎదుగుదల లేదు, ఏమిటో మాకు అర్థం కావట్లేదు అంటూ ఉంటారు. నేను ఒకటే చెప్తాను, మీరు ఫస్ట్ మీ ధనాధిపతి ఎవరు, మీకు ధనం ఏ రూట్లో వస్తుందో చెక్ చేసుకోండి. మీకు ధనాధిపతి ఉదాహరణకి ధనస్థానంలో ఉన్నాడు అనుకోండి, ఫైనాన్షియల్ మూలంగా వస్తూ ఉంటాయి మీకు డబ్బులు. అంటే డబ్బులు రొటేషన్ చేయడం వల్ల, లేకపోతే అప్పులు ఇవ్వడం ద్వారా 6లో ఉంటాయి.
ఆ 4లో ఉన్నాడు రియల్ ఎస్టేట్ ద్వారా వస్తుంది. సో Okay. ఎక్కడున్నాడు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ధనాధిపతి. 3లో ఉంటే కూడా రియల్ ఎస్టేట్ ద్వారా వస్తుంది. అట్లా ఎక్కడున్నాడు అంటే మధ్యవర్తిత్వం ద్వారా వస్తుందా, లేకపోతే జాబ్ ద్వారా వస్తుందా, బిజినెస్ ద్వారా వస్తుందా, ఏ పీరియడ్లో ఎక్కువ ధనయోగం ఉంది, ఇవి చెక్ చేసుకోవాలి. అంతేగాని ధనాధిపతి ఒక విషయాన్ని చూపిస్తుంటే మీరు ఇంకో ఒక విషయం మీద కాన్సన్ట్రేషన్ చేస్తే రాదు. సో ఓకే. ఇది పర్టికులర్గా చేసుకోవాలి. అలాగే ఎవరికైనా ఫైనాన్షియల్ గ్రోత్ రావాలంటే కూడా ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః అనే మంత్రం చక్కగా పనిచేస్తుంది. అలాగే చాలామంది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ప్రయత్నం చేసేటప్పుడు ప్రయత్న స్థానంలో ఏ గ్రహం ఉందో చూసుకోవాలి. అది ఆటంకం ఇస్తుంది అనుకోండి, ఆ ప్రయత్న స్థానంలో ఉండే గ్రహానికి రెమెడీ చేసుకుంటే మీ ప్రయత్నం సక్సెస్ అవుతుంది, అది చూసుకోవాలి. అలాగే చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ధనం బాగా సంపాదిస్తారు, ఇల్లు కట్టుకునేటప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. అంటే రాంగ్ డైరెక్షన్ తీసుకోవడం, రాంగ్గా ఇల్లు కట్టుకోవడం, ఆ ఇంటికి వెళ్ళినప్పటి నుంచి వాళ్ళకి ఇబ్బందులు, ఇల్లు అమ్మేసుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనకు ధనం సంపాదించుకున్న తర్వాత కట్టుకున్న ఇంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన చేతుల్లో ఉన్నటువంటిది గృహం. మనం ఎంత పర్ఫెక్ట్గా కనుక ఇల్లు కట్టుకోగలిగితే అంత బాగుంటుంది. అదొకటి మెయిన్గా చూసుకోవాలి. సంతానం విషయం, వివాహం విషయంలో కూడా చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే అసలు వీళ్ళకి వివాహ సమయం ఉందా లేదా అని చెక్ చేసుకోరు. ఏదో ర్యాండమ్గా 10 ఏళ్ళు వచ్చాయి, 26 ఏళ్ళు వచ్చి, 27 ఏళ్ళు వచ్చి, 30 ఏళ్ళు వచ్చి ఇంకా వివాహం చేసుకుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళకి కరెక్ట్ టైమా కాదా, ప్రతి ఒక్కరికి 3 to 5 times వివాహ సమయం వస్తుంది. ఏ ఇయర్లో అంటే వీళ్ళకి సప్తమాధిపతి లేదా సప్తమ స్థాన శుక్రుడి మీద లేదా కుజుడి మీద 7th లార్డ్ లేదా 7th హౌస్ మీద శుభగ్రహాల దృష్టి ఉన్నప్పుడు చేసుకోవాలి. అలా కాకుండా పాపగ్రహ సంబంధం ఏర్పడింది 7th లార్డ్కి, 7th పోర్ట్ఫోలియోకి, అప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి ఆ సమయంలో చేసుకునే వివాహం సరిగ్గా ఉండదు. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు బాగా కోల్డ్ ఉందమ్మా, ఆ టైంలో పోయి మళ్ళీ ఐస్ క్రీమ్ తిన్నారు లేదా కూల్ డ్రింక్ దగ్గర ఏమవుతుంది, కోల్డ్ ఎక్కువ అవుతుంది, ఇబ్బంది పడతారు. ఇంకా అదేవిధంగా జ్వరం వచ్చింది, నాన్ వెజిటేరియన్ తిన్నారు, ఎక్కువ ఇబ్బంది అవుతుంది. అంతే. అంటే రాంగ్ టైంలో రాంగ్ ఫుడ్ తీసుకున్నారు మీరు. Decisions. అలాగే రాంగ్ టైంలో రాంగ్ డెసిషన్ తీసుకున్నట్టు. అలా కాకుండా చాలామంది ఏం చేస్తారు, రాంగ్ టైంలో రాంగ్ డెసిషన్ తీసుకుని అప్పుడు వివాహం చేసుకుని ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇది రైట్ టైమా రాంగ్ టైమా? 5 times వస్తుంది ప్రతి వ్యక్తికి, 3 to 5 times ఖచ్చితంగా వస్తుంది వివాహ సమయం, అది చూసుకోవాలి. అలాగే ఉద్యోగమా వ్యాపారం అనేది కూడా డెసిషన్ తీసుకోవాలి. అసలు చిన్నప్పుడే పిల్లలు చదివించేటప్పుడే వీళ్ళకి ఏది ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తుందో ఆ చదువులు చదివిపిస్తే మంచిది. ఓకే. అది వదిలేసి ఏదో చదువుకొని అయ్యో ఇది నాకు సెట్ అవ్వలేదు అనుకుని బాధపడడం కరెక్ట్ కాదంటారని. సో మీకు ధనాన్ని ఏ గ్రహం ఇస్తుందో దానికి సంబంధించి చదువుకోవచ్చు. మీరు ప్రొఫెషనల్గా తీసుకునేవైతే ధనానికి, నార్మల్గా క్యాజువల్ కొంతమంది ఏంటి హాబీగా చదువుతూ ఉంటారు, హాబీగా ఏదో చేస్తూ ఉంటారు, అట్లాంటివి పర్లేదు, మీరు దానికేం సంబంధం లేదు. అంతేగాని మీకు మెడికల్ ధనయోగం ఉంటే మీరు వెళ్ళి ఇంజనీరింగ్ చదవడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. సో అది, లేదా మీరు మీకున్న హాబీకి రిలేటెడ్గా ఉండే చదువులు చదువుకోవచ్చు, అది బాగుంటుంది, సపోర్ట్ అవుతుంది మీకు. అలాగే కొంతమంది వ్యాపారాలు పెడుతూ ఉంటారు. అసలు మీకు ఏ వ్యాపారం ధనయోగం వస్తుందో చూసుకోవాలి. ఇక్కడ ఏంటంటే వ్యాపారం ఫస్ట్ కలిసి వస్తుందా లేదా చెక్ చేసుకోవాలి. అంటే మీకు సర్వీస్ రిలేటెడ్ వ్యాపారం ఉందా, లేకపోతే మీకు ప్రోడక్ట్ రిలేటెడ్ వ్యాపారం ఉందా. సర్వీసెస్ అంటే ఏమిటి, ఇప్పుడు టీచింగ్స్, ట్రైనింగ్స్ ఇవ్వడం, కన్సల్టెన్సీస్, ఇవన్నీ సర్వీసెస్. ప్రోడక్ట్ అంటే ఏంటంటే ఒక వస్తువు అమ్మడం పర్టికులర్గా, ఆ వస్తువు అమ్మే దాంట్లో కూడా మీరు మార్కెటింగ్ చేసే సర్వీసెస్ అవుతుంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఉంది, ఒక వ్యక్తి అక్కడ ఏజెంట్గా చేరాడు, దట్ ఈస్ సర్వీస్. అతని భూమి కాదు, కంపెనీ భూమి నేను అమ్మించి పెడుతున్నాడు, అది చూసుకోవాలి. సో ఏ వ్యాపారం పనికి వస్తుందని చెక్ చేసుకోవాలి. దీంతో పాటు ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేస్తాం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. 12th లార్డ్ లేదా 12th కారకత్వం ఉన్న గ్రహం మీద పాపగ్రహాలు ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసే ఇన్వెస్ట్మెంట్ మొత్తం బ్లాక్ అవుతుందమ్మా, మీకు రూపాయి వెనక్కి రాదు. అలా కాకుండా మీరు దాని తర్వాత చేసే ఇన్వెస్ట్మెంట్, శుభగ్రహాలు 12th హౌస్ కనెక్ట్ అయినప్పుడు చేసే ఇన్వెస్ట్మెంట్ నేను చాలామందిని చూశాను. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆల్మోస్ట్ ఒక 10 years బ్యాక్ ఒకళ్ళు ఒక దగ్గర భూమి తీసుకుంటున్నారు, నన్ను అడిగారు ఏమంటే ఇప్పుడు తీసుకోవచ్చు, ఇప్పుడు తీసుకోండి మీకు అద్భుతంగా పనిచేస్తా అంటే, వాళ్ళు చాలా కష్టపడి తీసుకుంటే 1-4 సార్లు అడిగారు నన్ను ఏమంటే ఇప్పుడు తీసుకోవచ్చా తీసుకోకూడదు, ఎందుకంటే అప్పట్లో అది ఎకరం 10 లక్షలు ఉండేది. నేను అన్నా లేదు మీకు అద్భుతంగా పనిచేస్తుంది, మీరు తీసుకోండి, నా మాట వినండి. ఇప్పుడు అదే ఎకరం భూమి 10 కోట్లు ఉంది, 100 times పెరిగిపోయింది. నేను అనేది ఏంటంటే 5 కోట్లున్నా 50 times పెరిగినట్టేగా. ఇప్పుడు వాళ్ళు అసలు ఆనందం, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి చాలా డబ్బులు దానివల్ల. 10 లక్షల ఎకరం కొన్నది ఎక్కడ, 10 కోట్ల ఎకరం, ఆల్మోస్ట్ 7 acres చేంజ్ కొన్నారు వాళ్ళు. సో ఆల్మోస్ట్ 70 crores కలిసి వచ్చేసి 70 lakhs పడితే 70 crores వచ్చారు 10 years లో, వాళ్ళు ఏం చేయకుండా. 10 సంవత్సరాలు అది కొన్నప్పుడు మాత్రం చాలా సార్ ఎక్కువ పెట్టుకోవడం అనిపిస్తుంది, డబ్బులు అన్న అక్కడ ఒకటే చెప్పాను వాళ్ళకి, లేదు దిస్ ఈజ్ రైట్ టైం. నేను చెప్పేది ఏంటంటే మీరు ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేసినా, మ్యూచువల్ ఫండ్స్ చేస్తున్నారా,
రియల్ ఎస్టేట్లో చేస్తున్నారా, ఓకే. ఏదైనా బిజినెస్ పెడుతున్నారా, ఇన్వెస్ట్మెంట్ రైట్ టైమా కాదా, 12th లార్డ్ ఎలా ఉన్నాడు, ఇన్వెస్ట్మెంట్ కారకుడు, ఓకే. దాని మీద ఏదైనా పాపగ్రహ సంబంధాలు ఉన్నాయా, మ్మ్. దిస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. అది చూసుకోకుండా గుడ్డిగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి రాలేదని ఇబ్బంది పడడం కరెక్ట్ కాదు అని చెప్తూ ఉంటాం. ఓకే. సో ఇవి ప్రధానంగా మనం చూసుకోవాలి. కొంతమంది విదేశాలకు వెళ్ళే టైం కూడా సరిగ్గా చూసుకోరు, ఏదో మ్మ్. వెళ్ళిపోతారు, అవును. అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంతమందికి ఉద్యోగం విదేశాల్లో ఉంటుంది, ఇక్కడ ట్రై చేస్తూ ఉంటారు. మ్మ్. ఇవన్నీ మన పర్సనల్ చార్ట్లో చూసుకోవాలి. చూసుకుంటూ ఈ గోచారాన్ని కనెక్ట్ చేసుకుంటే, ఇప్పుడు మనం మీరు అనుకోవచ్చు ఏమంటే మరి గోచారం ఎందుకు చెప్పుకున్నామంటే, ఇదేంటంటే సిచ్యువేషన్, బయట సిచ్యువేషన్ ఎలా ఉంది కాబట్టి నువ్వు ఇలా, ఇప్పుడు మనం వెళ్తూ ఉంటాం దగ్గరికి, మ్మ్. ఈ ట్రాఫిక్ ఎక్కువ ఉంది అని మనం తెలుసుకొని ఏం చేస్తాం, ఇంకో రూట్లో వెళ్ళిపోతాం. అంటే ఏంటి, ఇది ఒక హాఫ్ అన్ అవర్ కలిసి వస్తుంది. అవును. అలా చూసుకోవడానికి గోచారం. ఓకే. అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కండిషన్లో నేను చెప్పేది ఒకటే, ఇప్పుడు కొంచెం ఈ దాడులు ఎక్కువ జరుగుతాయి కాబట్టి కాస్త ఆ. సముద్ర తీరాల్లో ఉండేవారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. మ్మ్. ముఖ్యంగా వైజాగ్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, ఇటు సముద్ర తీరాల్లో ఉండే ప్రాంతాలు. ఓకే. హైదరాబాద్కి కొంచెం ముప్పు తక్కువే ఉంది, కొంచెం స్లీపర్ సెల్స్ వల్ల కాస్త ఇబ్బంది ఉంది, కాస్త రాజకీయ నాయకులకి రాబోయే సంవత్సరాలు కొంత ఇబ్బంది ఉందని చెప్తుంది. ఢిల్లీలో ఉండే ప్రాంతాల్లో ఉండేవారు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. జమ్మూ కాశ్మీర్ బార్డర్స్లో ఉండే వాళ్ళకి కూడా కొంత ఇబ్బంది అనేటువంటిది చూపిస్తుంది. ఓకే. సో కొంచెం ప్రజలు ఏంటంటే కొంచెం అటు ఇటు పరుగులు తీయడం, మ్మ్. కన్ఫ్యూజ్ అవ్వడం ఇట్లాంటివి కాస్త ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మ్మ్. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, లేకపోతే మనకి దక్షిణామూర్తి ఆరాధన, కాలభైరవుడి ఆరాధన చేసుకోవడం వల్ల చాలా సేఫ్ జోన్లో ఉంటారు. థ్యాంక్ యూ గురుగారు. శ్రీమాత్రే నమః.